ఐపీఎల్ 2026 సీజన్ గ్రూప్ దశ మ్యాచ్లు మరో 3 రోజుల్లో ముగియనున్నాయి. ఇక ఆ తర్వాత ప్లే ఆఫ్ 4 ప్రారంభం కానుంది. ఇప్పటికే 3 జట్లు క్వాలిఫై కాగా 4వ స్థానం కోసం ఏకంగా 5 జట్లు గట్టిగా పోరాడుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో చీటీల సెలబ్రేషన్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి ప్లేయర్ వికెట్ లేదా అర్ధ సెంచరీ చేసిన తర్వాత చీటీలు తీసి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయితే దీనిపై సునీల్ గవాస్కర్ లాంటి పెద్దవాళ్ళు సీరియస్ అవుతున్నారు. ఇది ఎక్కడి దిక్కుమాలిన సాంప్రదాయం అంటూ ఫైర్ అయ్యారు. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ బౌలర్ దీపక్ చాహర్ దారుణంగా ట్రోల్ చేశాడు. ఖాళీ చేతులతో సెలబ్రేషన్ చేస్తూ చీటీల సాంప్రదాయానికి చెక్ పెట్టాడు. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై బౌలర్ దీపక్ చాహర్ ఫిన్ అలెన్ వికెట్ తీశాడు. అనంతరం తన జేబుల్లోంచి చీటీ తీసినట్లుగా అందరినీ ఫూల్ చేశాడు. ఆ తర్వాత ఖాళీ చేతులు చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. తానేమి చీటీలు తీసుకురాలేదని, ఆ సాంప్రదాయాన్ని ఆపేందుకు ఇలా చేశానని సిగ్నల్ ఇచ్చాడు దీపక్ చాహర్. ఇక దీపక్ చాహర్ చేసిన ఈ పని హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన చూసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లు అటు క్రికెట్ ఫ్యాన్స్ తెగ నవ్వుకున్నారు. ఇన్ని రోజుల చీటీల సెలబ్రేషన్ చూశాం, ఇకపై ఎంటీ హ్యాండ్స్ సెలబ్రేషన్ చూడాల్సి వస్తుందేమోనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే కోల్కతాలో జరిగిన కేకేఆర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అంది వచ్చిన అవకాశాలను చేజార్చుకొని ముఖ్యంగా ఫీల్డింగ్ లో రోమన్ పావెల్ క్యాచ్ ను జారవిచ్చడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.